విషయాలు అన్ని కల్పితం, కేవలం మీకు నవ్వించనికనే చేస్తున్నాం. చూసి నవ్వి సబ్స్క్రైబ్ కొట్టండి. రేయ్, పార్టీ ప్రచారం గట్టిగా చేయండి. ఈసారైనా నేను ఎమ్మెల్యే కావాలి. నువ్వు ఫికర్ చేయకన్నా నీ గురించి ఎట్లా డబ్బా కొడతామంటే అన్ని ఓట్లు నీకే పడాలి. అయితే ఓండి, పోయి నా పేరు నిలబెట్టండి. అమ్మా అమ్మా బయటికి రండమ్మా. ఎవర్రా పొద్దుగాల ఓట్లు అడుక్కోనికొచ్చినా. అడుక్కోనికొచ్చినవా? ఇంట్లో సద్దన్నం లేదు, పోయిరా. నేను అన్నం కోసం రాలే. చిల్లర పైసలు కూడా లేవు, పోయిరా. అరే ఓ మెంటల్ దానా, నేను ఓట్లు అడుక్కోనికొచ్చినా. అరే బాడకావు, బిచ్చం అడగనీకొచ్చి నన్నే మెంటల్ దానా అంటావా? ఎన్నిసార్లు చెప్పాలనే నేను బిచ్చపోని కాదని? ఓట్లు అడుక్కోనికొచ్చినావు, బిచ్చపోనివి కాకపోతే పిచ్చపోనివా? అవు పిచ్చపోన్నే, నాకు పిచ్చలున్నాయి. ఎందుకు మీ ఆయనకు పిచ్చలు లేవా? అరే లమ్డికే, మా ఆయన మొగోడు, 2 పిల్లల్ని కన్నాడు. అయితే మీ ఆయనకు చెప్పు ఓటు మా ఆనంద్ అన్నకి వేయమని, లేకపోతే 3వ పిల్లని కన్నికి ఆయనకి పిచ్చలు ఉండవని. నీ దరిద్ర పోకానికి చెప్పుతుంది దెంగా. అరే సుల్లిగా, మీ లీడర్ గానికి బ్యాట్ లేదనుకుంటా, అందుకే బ్యాట్ గుర్తు పెట్టుకొని తిరుగుతుండు. మా అన్న కూడా మొగోడే, 3 పిల్లని కన్నాడు. నువ్వు మీ ఆయన గనక బ్యాట్ గుర్తుకు ఓటు వేయలేకో, మీ ఆయన బ్యాట్ ని నేను పర్రా కోసా. కోయ్ భయమా? ఆడు పోతే ఇంకో మొగుడు వస్తాడు. అన్నా, ఇట్లా బెదిరిస్తే ఓట్లు వేస్తారా? మంచిగా చెప్తే ఓట్లు వేయలే అనుకో, దమ్కి ఇచ్చి ఎప్పిద్దాం. అయితే నేను చూడు ఎట్లా దమ్కిస్తాను. రే ఆగ్రా. అరే సుల్లిగా, లిఫ్ట్ కావాలంటే రిక్వెస్ట్ చెయ్యి, కానీ రాగి అన్నావంటే దౌడ వల్ల కొడతా. ఆంతో కాదురా, నాతో మాట్లాడు. ముచ్చట్లు పెట్టడానికి నా తన టైం లేదు, పక్కకి జరగండి బే. రేయ్, పోతా ఒక మాట గుర్తు పెట్టుకో, బ్యాట్ గుర్తుకే నీ ఓటు మైండ్ లో ఫిక్స్ చేసుకో. బ్లైండ్ గా ఓటు వేయక్. నా ఓటు చాలా వాల్యుబుల్ బే. ఫుకట్లో ఏమంటే ముడ్డబి అయ్యా. ఫుకట్లు ఏమయ్యక్, పైసలు ఇస్తా, మందు బిర్యానీ ఇస్తా, కానీ బ్యాట్ గుర్తుకే వేయాలి. అయితే దా వచ్చి బండెక్కు. బండెక్కాలనా? ఎందుకో? వైన్ షాప్ కి పోదాం, నాకు ఆడ బాటిల్ ఇప్పించాయి, మళ్ళా నీకు ఇండే తీసుకొచ్చి దింపుతా. అరే చూతియే, బాటిల్ ఇప్పుడు కాదు, ఎలక్షన్స్ కి 2 రోజులు ముందు ఇప్పిస్తా. మా ఎక్కడే? అయితే ప్రచారం కూడా 2 రోజులు ముందే చెయ్యి. ఇప్పుడే ఇస్తే తాగి వస్తారు, మర్చిపోతారు, అందుకే అప్పుడే ఇస్తాం. మీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరు? ఆనంద్ అన్న. ఈసారి కూడా గెలవడు, మొడగుడుసాడు. ఎందుకు గెలవడరా? మేం గెలిపిస్తాం. ఉట్టి కార్యకర్తల ఓట్లు పడితే ఎవడు గెలవడు. మీ ఎమ్మెల్యే గానికి ప్లాన్ లేదు, బొంగు లేదు. డైరెక్ట్ గా వచ్చి ఓట్లేమంటే ఎవరు వేయరు. మళ్ళీ ఎట్లేస్తారు? ప్రచారం టైంలో కోటర్, ఎలక్షన్స్ టైంలో ఫుల్ బాటిల్ ఇచ్చి ఒప్పియాలి, అట్లయితేనే ఓట్లేస్తారు. అయితే ఇప్పుడే మా అన్నకు ఫోన్ చేసి అడుగుతా. చెప్పురా, మన ప్రచారం ఎట్లా నడుస్తుంది? నా గురించి మంచిగా డబ్బా కొడుతురా. ఏం ప్రచారం? నా మొడ్డల ప్రచారం. ఖాళీ చేతులతో పంపించి ప్రచారం చేయమంటే ముడగడికలు చేయాలనా? అయితే ఏం కావాలి బే? ఇంటికి ఒక కోటర వంచుతా, పైసలు పంపో. అరే నీ చూతే గుద్దల నా బ్యాటు ఇప్పుడే వేయొద్దురా, లాస్ట్ లో వేయాలి. అన్నా, నీ గుద్దలు అసలు దిమాకే లేదు, ఎట్లా ఎమ్మెల్యే అవుతావు? ఇప్పుడు కోటర్ ఇవ్వాలి, ఎలక్షన్స్ టైంలో ఫుల్ బాటిల్ ఇవ్వాలి, అప్పుడే ఓట్లు పడతాయి. అరే అట్లా వంచుకుంటా పోతే ఖర్చులు ఎక్కువ అవుతారో. నా మొడ్డల ఖర్చులు, నువ్వు ఎమ్మెల్యే కావాలంతే. నువ్వు పంపన్నా, నేను ఎమ్మెల్యే చేసే బాధ్యత నాది. జై ఆనంద్ అన్న. అన్నా, నీకు ఇంత మంచి ఐడియా ఇచ్చినా నాకు ఒక 4 కోటర్లు ఇప్పి అన్నా. అరే అతుగా, సడన్ గా మందడికెళ్ళి తెచ్చినవురా. ఎలక్షన్స్ ప్రచారం చేస్తున్నట్టు వాళ్ళు తన దెంగినారా? అయితే ఎలక్షన్ అయ్యేదాకా లోజాల తన మందు పచ్చలు దెంగాలే. అమ్మా అయ్యా, బయటికి రండి. బ్యాట్ గుర్తోలా మీకు ఓటేయం దెంగే. ఇప్పుడు నీ కోటర్ ఇస్తా అన్న కూడా ఓటేయవా? కోటేరిస్తావా? అయితే ఫస్ట్ నా ఓటు నీకే ఇస్తా. మన గుర్తేందో తెలుసు కదా? తెలుసు, బాల్ గుర్తే కదా. బాల్ కాదురా, బ్యాటు. అరే సుల్లిగా, బాల్ కేసినా బ్యాట్ కేసినా ఫైనల్ గా గెలిచేది క్రికెటే కదా. అరే బాడుకో, గెలిపించేది క్రికెట్ ని కాదు, మా అన్న ఆనంద్ అన్నని. బ్యాట్ గుర్తు పట్టుకొస్తే క్రికెట్ ప్రచారం చేస్తురనుకున్నా, ఇది ఎలక్షన్స్ కోసమా? అరే మాక్కడే, తాగే ముందు ఏమన్నావు? కోటర్ ఇస్తే ఓటేస్తా అన్నావు, తాగినాక ఏంది ఇది ఎలక్షన్స్ అని అడుగుతున్నావు? నేను తాగిన్నా, ఏమో దగ్గర తగ్గిపించాడు అండ్ కాంట్లో నా సుల్లి. అరే ఇప్పుడే కదరా కోటర్ ఇచ్చినా. మొడ్డిచ్చినావు, నన్ను ఎర్రిపోకలు అనుకున్నావా? ఇప్పుడు నువ్వు కోటర్ ఇస్తే నేను ఓటేస్తా, లేకపోతే దెంగై. ఈ సుల్లి ఆడేంద్రా తాగి మొత్తం మర్చిపోయిండు. అన్నా, ఆయనకి ఇంకో కోటర్ ఇయ్యన్నా, ఈసారి ఇస్తున్నా చూడు అని చెప్పి. ఇగోరా కోటర్, నేను ఇస్తున్నా చూడు, మళ్ళీ అయ్యేలని చెప్పొద్దు. రేయ్, ఎవర్రా మీరు? నా ఇంటికి ఎందుకు వచ్చారు? చాల్
అరే బాడుకో బ్యాట్ గుర్తోలాం బే ఓటు అడగనీకి వచ్చినాం. మీ కాంట్ల సొల్లి ఓటు అడిగినకైతే వచ్చిర్రు కానీ ఉట్టి చేతులు ఉప్పుకుంటూ వచ్చిర్రు కోటరు కూడా తెవ్వాలని తెలియదా? అరే బాడుకో 2 కోటర్లు ఇచ్చినా కదరా. ఎవరికి ఇచ్చినావు ఎప్పుడు ఇచ్చినావు? నేను నా పైసలతో తాగినా నువ్వు పోయి నీ కోటరు పట్టుకరా పో. 2 కోటర్లకే డిచ్చాడు సుల్లిగాడు. ఓ అమ్మా మీ ఆయన లేచినాక బ్యాట్ గుర్తుకే ఓటేయమని చెప్పు సరేనా? అరే బాడుకో నువ్వే ఆయనకి తాగిపించినావు, ఓటు కూడా నువ్వే అడుగు, నాకేం సంబంధం? నీ మొగుడుతో నీకు సంబంధం లేదా అంటే పక్కింటితో సంబంధం ఉందా? చెప్పు తీసుకొని దింగతా లంచోడుక, ఓట్లేదు గిట్లేదు పోయిటికెళ్ళి. ఎందుకు లేదు? మీ 2 ఓట్లు మాకే పడాలి. నీ మొగుడు 2 కోటర్లు తాగిండు. ఆడెత్తాడేమో నేనయ్యా. ఎందుకయ్యావు? వానికంటే కోటర్ ఇచ్చినావు, మరి నాకేమిచ్చినావు రా లమిడికే? సరే నీకు కూడా ఒక కోటర్ ఇస్తా. నీ కోటర్ తీసి నీ గుద్దలో పోసుకో. నా ఓటు వాడాలంటే నాకు పట్టు చీర కావాలి. పట్టు చీరనా? మొడ్డేం కాదు, 200 చీర ఇప్పిస్తా తీసుకో. 200 చీర నా పనామే కూడా వేసుకోదు బే. ఇస్తే ఇయ్యి, లేకపోతే దెంగేయి, ఓటు వేరేలోకి వేస్తా. వేరేళ్ళకి వేయొద్దు, బ్యాట్ గుర్తుకి వేయాలి. నీకు చీర నేను ఇప్పిస్తా. ఆడ ఈడ ఇప్పిస్తా అంటే మొడ్డవి తీసుకోను, సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వెళ్ళి ఇప్పి. ఇమ్రో ప్రచారం ఎట్లా నడుస్తుంది? నా గురించి మంచిగా డబ్బా కొడుతురు కదా? మొడ్డ లెక్క నడుస్తుంది. అరే ఏమన్నా మొగుల కంటే కోటర్ ఇస్తాం, మరి ఆడల సంగతి ఏంటి? వాళ్ళకేం కావాలంట? సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వెళ్ళి పట్టు చీర కావాలంట. పట్టు చీరనా? అరే బాడుకో 200 చీర ఇస్తా అని చెప్పు. పట్టు చీర అంటే గుద్ద తినిగిపోతుంది. ఇచ్చే గుద్దల్దాం, లేకపోతే ఎందుకు నిలబడ్డావు? మూసుకొని ఇంట్లో కూసో. అరే నువ్వు ప్రచారం చేయడానికి పోయినావా లేకపోతే జనాలతో నా గుద్ద దెంగిపోయినకి పోయినావా? అయితే ఇయ్య అంటావు అంతే కదా. సరే మా ఎమ్మెల్యే క్యాండిడేట్ ఒక గాండుగాడు, ఇప్పుడే ప్రజల కోరికలు తీర్చలేడు, గెలిచినాక మొడ్డవి తీర్చాడు, అందరినీ మొడ్డవి పెట్టేస్తాడని చెప్పేస్తా. అరే బాడుకో అట్లా చెప్తే నేను మొడ్డ గుడుస్తా. పట్టు చీర కాకపోయినా కనీసం సిల్క్ చీర ఇప్పిస్తా అని చెప్పురా. ఏమ్మా నీకు సిల్క్ చీర ఓకేనా? నా పిల్లలకి కూడా బట్టలు ఇప్పిస్తా అంటేనే ఓకే, లేకపోతే లేదు. ఉట్టి బట్టలు ఎందుకు, దివాళీ షాపింగ్ కూడా చేసుకో. టీవీ, ఫ్రిడ్జ్, ఫోను అవి కూడా అడుగు. అడిగితే మీ ఎమ్మెల్యే ఇస్తాడా? ఇస్తాడు, ఇంత పెద్ద రాడిస్తాడు, వేసుకో. ఏం కాకా నీ ప్రచారం ఎట్లా నడుస్తుంది? మొడ్డ లెక్కనే నడుస్తుంది. అందరు పెద్ద పెద్ద కోరికలు కొడుతుర్రు, ఎడికెళ్ళాలి. ఎలక్షన్స్ టైంలో జనాలు గుద్ద దెంగితే ఎలక్షన్స్ అయినాక లీడర్లు మా గుద్ద దెంగుతారు. ఇట్స్ కామన్ యూనో. మా అన్న పంచానికి ఏడుస్తుండు, ఏం చేయమంటావు? మీ అన్నతనం నన్ను తీసుకోవో, నేను మాట్లాడతా. నా దగ్గర ఖతర్నాక్ ఐడియాలున్నాయి. రోయ్ లేనిపోని హామీలు ఇచ్చి నన్ను మొడ ఉడుతున్నారు నువ్వు. అరే ఏడవకన్నా, ఇంత అన్నది ఐడియా ఉందంట, అందుకే పట్టుకొచ్చినా ఇన్ని. కాబోయే ఎమ్మెల్యేని పట్టుకొని దారిలో పోయే దానయ్య గల ఐడియాలు ఇమ్మంటావేంది బే? నా హాలత్ ని కాదు నా టాలెంట్ ని చూడు. సరే చెప్పురా నీ ప్లాన్ ఏందో. ఆపోజిషన్ ఎమ్మెల్యే గాని జనాల ముందు బ్యాడ్ చేయాలి, అప్పుడే నీకు బెనిఫిట్ అవుతుంది. అయితే రేపే జనాల మధ్య పోయి ఆ సుల్లిగానికి బ్యాడ్ చేసి వాడు దిగుతా. అయితే ఎల్లుంటాడు జనాల మధ్య పోయి నిన్ను బ్యాడ్ చేసి వాడు దిగుతాడు. మరేం చేయాలంటావు? నువ్వు గాని నీ కార్యకర్తలు గాని ఆయన గురించి బ్యాడ్ గా చెప్తే జనాలు నమ్మరు. అదే నాలాంటి సామాన్యులు చెప్తే మాత్రం ఖచ్చితంగా నమ్ముతారు. అయితే నువ్వు అని ఇజ్జత్ తీస్తావా? ఇజ్జతే కాదు అని మొత్తం మొడ్డనే ఉడిపేస్తా, నువ్వు ఖాళీ చూస్తుండు. కాకపోతే జర ఖర్చు అవుతుంది. ఎంత కావాలని ఇస్తా, కానీ నన్ను మాత్రం ఎమ్మెల్యేని చేయి. అన్నా మన ఏరియా ఎమ్మెల్యే గాంధీ ఏదో బండారం బయటపడదంట కదా? ఏంటది? నాకు ఒకప్పుడు కరెంటు బిల్ ఖాళీ 500 వస్తుండే, కానీ సడన్ గా 1000 రూపాయలు రావడం స్టార్ట్ అయింది. ఏందని తీరా చూస్తే మన కరెంట్ లైన్లన్నీ స్ట్రీట్ లైట్ పోల్స్ కి అటాచ్ అయి ఉన్నాయంట. అవునా? అవు గవర్నమెంట్ కట్టుకునే బిల్లు కూడా ఆ సుల్లిగాడు మన బిల్లు వేసిండు, అందుకే మనకు బిల్లులు ఎక్కువ వస్తున్నాయి. నువ్వు చెప్పింది కరెక్టే తమ్మి, 90 కరెంట్ బిల్లు కూడా వాచిపోతుంది నాకు. ఇట్లా చేస్తున్నా అనమాట సుల్లిగాడు. కమిషన్ సార్ కమిషన్. ఈ పెద్దోళ్ళంతా కమిషన్ల మీదే బతుకుతారు, మనలాంటి పేదలను మొడ్డగొడుతారు. రాణి సుల్లిగాడు మా ఏరియాకి వస్తే అని గుద్ద దెంగేస్తాం. ప్రదీపన్న 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 ముర్దాబాద్. నేను మీయోడిని, మీ ప్రియమైన నాయకుడిని, నన్ను పట్టుకుని ముర్దాబాద్ అంటుర్రు. నువ్వు ఒక దొంగ పూకోనివి అని దెంగిపోయేటోను అని. పుట్టి దెంగిపోయేటోనివే కాదు, దెంగటోనివి కూడా. దెంగేటోన్నా? లోకంలో అందరు దెంగుతారు, నేను కూడా దెంగినా, ఇంట్లో తప్పేముంది? నువ్వు పెళ్ళానే కాదు లపాకింగ్ కూడా దెంగుతావు. చీచి నేను అట్లాంటోని కాదు. అట్లాంటోనివే నువ్వు లపాకిలను మీ ఇంటికి తెచ్చుకునేది. మా తన వీడియో గిట్లుంది చూసినావా అన్న? జనాలన్నీ ఎట్లా దెంగుతుర్రా. వెరీ గుడ్ రా అతుగా. అరే ఇదంతా డూప్ రా. ఆపోజిషన్ లీడర్ కాదు నన్ను బ్యాడ్ చేయడానికి చూస్తుండు. ఇదంతా వీడియో మార్ఫింగ్, రియల్ కాదు. కరెంట్ బిల్ అని కమిషన్ ఎంత? 5%. ఏంలే
సుల్లిగా మా గుద్దనే దెంగుతావు గుద్ద వల్ల ఉంటుర్రా ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే అసలైన ఎలక్షన్ సినిమా ముందు ముందు ఉంది చూడండి మన గురించి పబ్లిక్ లో బ్యాడ్ ఇచ్చింది ఎవడరా ఏమో తెలియదు ఏం పిక్తున్నావురా మాక్కడే కనుక్కో ఇట్లనే నడిస్తే ఏడపోయిన జనాలు మన గుద్దవాళ్ళు తింటారు బ్రేకింగ్ న్యూస్ బోరాబండ ఎమ్మెల్యే ప్రవీణ్ అన్న గుద్దవాల్ దెంగిన పబ్లిక్ కారణం కరెంట్ బిల్ల కమిషన్ దెంగుడు అయిపోయి ఇక ఈ న్యూస్ ఛానల్లో ఆ వీడియో వేసి మొత్తం గబ్బు గబ్బు లేపుతారు ఇక నువ్వు ఫికర్ చేయకన్నా ఆ సుల్లిగాని వెతికి పట్టుకుంటా అడిదంతా పైసల కోసమే చేసిండని ఆ నోట్తోనే చెప్పిస్తా అరే అతుగా ఏ ముడ్డ గుడిపినవరా అన్ని అంతేరా మనం పైసలు ఎవడిస్తే ఆంకే పని చేస్తాం అని ఆపోజిషన్ ముడ్డ గుడుతాం ఈ ఎలక్షన్ అయ్యేదాకా మనం లీడర్ల గుద్ద బాగా దెంగాలి ఎట్లా దెంగుతా అంటే వచ్చే ఎలక్షన్స్ దాకా మన పైసలు తక్కువ పడొద్దు నీ నెక్స్ట్ ప్లాన్ ఏంది లీడర్ గానికి ఫోన్ చేస్తా చెప్పురా అతుగా ఏం న్యూస్ తెచ్చినావు అన్నా అర్జెంట్ గా 10 లక్షలు 10 లక్షలా ఎందుకు ఆపోజిషన్ లీడర్ గాడు బహిరంగ సభ పెడుతుండు కదా దాన్ని మొడ ఉడపాలే కుడుపు దానికి 10 లక్షలు ఎందుకు అరే ఏం కంజూస్ పూకొనుకున్నావా నన్ను ₹1 కూడా ఖర్చు పెట్టకుండా ఎమ్మెల్యే కావాలంటే మొడగడికెత్తవా అన్నా నీ టికెట్ నాకు ఇచ్చేయి నేను అప్పు చేసైనా పైసలు ఖర్చు పెడతా ఎమ్మెల్యే అయితా నీతో కాదు అది కాదురా లాస్ట్ లో ఓటుకి నోటు ఇవ్వాలంటే పైసలు ఉండాలి కదా నిజంగా నువ్వు పెద్ద చూతేగానివి ఆపోజిషన్ నుండి ముడ్డగొడపకుంటే నువ్వు ఎన్ని పైసలు ఖర్చు పెట్టినా మొత్తం గంగలాగా పోతాయి గుద్ద పోసుకొని అతగానికి పైసలు నువ్వు పైసలు ఇస్తావా లేకపోతే ఆపోజిషన్ ఉంటాన పైసలు తీసుకొని నిన్ను ముడ్డగొడపమంటావా వద్దొద్దు పైసలు ఇస్తావు ఉచ్చగారింది సుల్లిగానికి 10 లక్షల్లా ఎన్ని ఖర్చు పెడతావురా ఒక 10,000 దాకా ఖర్చు అవుతారా అంతే అవిడో కొన్ని ఐటమ్స్ కొనాలి అవేందో తర్వాత చెప్తా అంత పెద్ద మీటింగ్ ని బైగన్ గడుపుడు అంటే కష్టం కదా బే ఈ ఆతువాడ తలుచుకుంటే ఏది కష్టం కాదురా మీకు ప్లాన్ రేపు చెప్తా ఇలా గుద్దవల్ల లాగి ఆరాంగా ఎంజాయ్ చేయర్రి అరే అతుగా పార్టీ ఎప్పుడు మార్చినావురా ప్లేట్ గుర్తులా కడవ కప్పుకున్నావు ముసుగులో దొంగ అనే సామెత ఎప్పుడైనా విన్నావా ముసుగులో దొంగనా అదేంది బే ఆపోజిషన్ పార్టీ ముసుకేసుకొని అని ముడ్డకుడుతామన్నమాట ప్లాన్ ఎంతో కలెక్ట్గా చెప్పలా మీరు కూడా ఈ కడవలు కప్పుకోండి చెప్తా కప్పుకున్నాం ఇప్పుడేంది ఒక బుక్ ఒక పెన్ను పట్టుకొని ఇంటింటికి పోయి పేర్లు రాయాలి ప్రదీపన మీటింగ్ వస్తే మనిషికి 10,000 ఇస్తామని చెప్పుర్రి 10,000 అరే చూతియే మీటింగ్ వస్తే 500 ఇస్తారు కదా బే మనమేమన్నా మన జేబులోకి ఇస్తున్నామా ఆ ప్రదీప్ గారు ఇచ్చుకుంటాడు అన్ని పైసలు ఇచ్చా అంటే మచ్చు మంది వచ్చల్లా అట్లా మచ్చు మంది వచ్చే ఆయనకి బెనిఫిటే కదా బెనిఫిట్ కాదురా మస్తు లాసు అంత మందికి పైసలు ఇవ్వాలంటే గుద్ద ఇనిపోతుంది కానీ అంత మందికి మీటింగ్ తీసుకురావాలంటే డీసీఎం కావాలి కదరా అవసరం లేదు డీసీఎం ఎక్కువ వస్తే 500 పాదయాత్ర చేసి 10,000 ఇస్తామని చెప్పాలి ప్రదీప్ అన్న మీటింగ్ ఉంది ఇలా కమ్యూనిటీ హాల్ కి రండి రామ్ దెంగేయ్ అరే సుల్లిగా వస్తే మనిషికి 10,000 ఇస్తాడు అన్నా 10,000 అయితే నా మొత్తం కాండాన్ని పట్టుకోసా సరే పేర్లు చెప్పు ఎల్లయ్య మల్లయ్య లచ్చమ్మ పొచ్చమ్మ శంకరయ్య సిద్ధయ్య బుజ్జిగాడు ఇగో ఈ చీటీ పెట్టుకో మీటింగ్ అయినాక ఈ చీటీ చూపెట్టాలి మనిషికి 10,000 తీసుకోవాలి ఓకేనా అమ్మా ప్రదీపన మీటింగ్ ఉంది రావాలి ఆ సుల్లిగాడు అంటే మాకు ఇష్టంలే మేము రాము ఓటు కూడా వెయ్యం ఓటేయమని అడుగుతలే ఖాళీ వచ్చి మీటింగ్ అటెండ్ కావాలని చెప్తున్నా చోటోన్ వారా ఎన్నిసార్లు చెప్పాలి వాడంటే మాకు ఇష్టం లేదు మేము రామని వస్తే పిచ్చిదానా వస్తే 10,000 ఇస్తాం అన్న మాట అంటే మాటే ఏంది 10,000 అవు మీ ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందిని పట్టుకరా రాసుకో మీటింగ్ అయినాక ఈ చీటీ చూపెట్టాలి పైసలు తీసుకొని ఇంటికి వెళ్ళిపోవాలి అలే టోటల్ గా 10,000 మంది పెళ్లిచ్చిల్లా 10,000 ఇంటూ 10,000 అంటే 10 కోట్లు బొక్క అరే అతుగా అన్ని మొడ్డగుడిపై ప్లాన్ ఏమన్నా చేస్తున్నావా లేదా నా పన్నెందో నేను చేస్తా మధ్యలో ఫోన్ చేసి డిస్టర్బ్ చేయ 10 లక్షలు ఇచ్చినారా ఆ మాత్రం అడగొద్దా ఆన్కి 10 కోట్ల బొక్క పెట్టబోతున్నా మీటింగ్ అయ్యేదాకా వెయిట్ చేయి అరే సుల్లిగా ఇంతమంది జనాలను పట్టుకొచ్చినవేంద్రా నేను సీఎం క్యాండిడేట్ ఎమ్మెల్యే క్యాండిడేట్ కాదు ఏమోన్నా నేనైతే 2,000 మందికి ఇన్వైట్ చేసిన ఇక్కడ చూస్తే 10,000 కంటే ఎక్కువనంటున్నారు పైసలు మాత్రం 2,000 మందికే పంచాలి సరేనా జనాలను చూసి ఉచ్చగారిందానికి అరే సుల్లిగా ఫస్ట్ మీటింగ్ స్టార్ట్ చేయరా సోదరి మనలారా ఇక్కడ ఇంత మందిని చూస్తుంటే నా మీద మీకెంత ప్రేమ ఉందో తెలుస్తుంది ప్రేమనా లవడనా ఇప్పుడు చూడు మీ ఓట్లు నాకు వెయ్యొద్దు వేస్తే అందరిని ముడ్డగొడిపేస్తా ఈడేంద్రా చూతేగాడా ఇట్లా మాట్లాడుతుండు అరే బాడుకో నేను ఒకటి చెప్తే ఇంకోటి వస్తుందేంద్రా మైక్ లో ఏదో గడబడున్నట్టుంది వేరే మైక్ తీసుకో ప్రజల్లారా నేను పెద్ద దొంగ పూకొని నన్ను గెలిపిస్తే మొత్తం దెంగిపోతా
ఈడేంది తాగి స్పీచ్ ఇస్తుండా? రే ఏంద్రా ఈ గడబడు వేరే మైకి. అరే అతుగా ఆడంతా ఆడే మొడ్డ కొడుపుకుంటుండేదిరా. అరే హౌలే అలా మైక్లలా ఒక చిప్ పెట్టినా ఆడొకటి మాట్లాడితే బయట ఇంకోటి వస్తుంది. రిమోట్ చూడు నా చేతిలో ఉంది. ఇప్పుడు దాకా నేను చేసిన అభివృద్ధిలా దిగిపోయిందే ఎక్కువ, ఇక ముందు కూడా దిగిపోతా. ప్రజలను మొడ్డ మీద పెట్టి ఫ్యామిలీని పెంచుతా అని మాటిస్తున్నా. అన్నా ఏం మాట్లాడుతున్నావన్నా? చూతగాని అయిపోయినావు. ఈసారి కరెక్ట్ గానే మాట్లాడినా కదరా. రిమోట్ లో ఇంకో బటన్ నొక్కినా ఆడి చెప్పింది నాకు వినిపించదు, వేరే వాళ్ళకి మాత్రమే వినిపిస్తుంది. ఏడో మంచిగా చెప్పినావు, ప్రజల గుద్ద దెంగి ఫ్యామిలీ పెంచుతా అంటున్నావు. అమ్మ బాబాయ్ ప్రజల్లారా మైక్ లేదో గడబడుంది, మీటింగ్ ఇయ్యాల ఇక్కడ ఆపేస్తున్నా. రేపు మళ్ళా కంటిన్యూ చేస్తా. గడబడు మైక్ లో కాదురా, మైక్కడే నీ లోపల ఉంది. చెప్పుతాను దెంగుర్రా. బాబు మాకు 40,000 ఇవ్వాలి నువ్వు. 40,000? నేనెప్పుడు తీసుకుని తన 40,000? అరే సుల్లిగా మీటింగ్ అటెండ్ అయితే మనిషికి 10,000 ఇస్తా అన్నారు. ఇవో చీటీ కూడా ఇచ్చిర్రు. మీటింగ్ అటెండ్ అయితే 500, 10,000 కాదు. అరే మాక్కడే డీసీఎం లో వస్తే 500, పాదయాత్ర చేసి వస్తే 10,000 ఇస్తా అన్నారు. పాదయాత్ర స్కీమే లేదు, డీసీఎం లో వచ్చిన వాళ్ళకే పైసలు ఇస్తాం. అరే బాడుకో మరి ఇంటికి వచ్చి పేర్లు ఎందుకు రాసుకుర్రు? ఏరియా మీది ఎర్రగడ్డ. నీ నోట్లో నా మొడ్డ. అరే బాడుకో ఆ ఏరియాలకెళ్ళి మేము పిలవాలే దెంగై. సుల్లిగా మా ఇంకలు చూడు, 10,000 మంది దాకున్నాం, పైసలు లేకపోతే గుద్ద దెంగేస్తాం. ఆనందన్న చూసినావా స్పీచ్? అవు చూసినా, ఆడంతట ఆడే మొడ్డ కొడుపుకుండు. ఆడంతట ఆడేం కొడుకోలే, వాడు ఒకటి మాట్లాడితే ఇంకోటి వచ్చేటట్టు మైక్ లో చిబ్బెట్టినా. మైక్ లో చెప్పెట్టినావా? ఈ ఆతుగాని ఐడియాలు ఎట్లుంటాయో ఎవ్వరు గుద్దకు అర్థం కాదు మరి. అవరా నిన్ను చాలా తక్కువ చేసినా, నువ్వు తోపు. సరే గాని అర్జెంట్ గా 20 లక్షలు పంపు. అమ్మ బాబాయ్ 20 లక్షలు ఎందుకు? ఇప్పుడు ప్రజల మధ్య నీ గురించి పాజిటివ్ డబ్బా కొట్టాలి, అందుకే పంపిమంటున్నా. పంపిబే. నువ్వు పంపి అన్న ఆడు చూసుకుంటాడు. అది కాదురా, 20 లక్షలు అంటే మాటలో. ఇయ్యనికే చేత కాకపోతే నీ టికెట్ నాకు ఇచ్చేయన్నా, నేను చూసుకుంటా. అమ్మ బాబాయ్ అన్నా మొడ్డల ముఖం వేసుకుని వచ్చినావంటే మళ్ళా ఏదో గడబడ అయింది. చెప్పేంది? మనం పబ్లిక్ కి 10 కోట్లు ఇవ్వాలన్నా. 10 కోట్ల ఎందుకు బే? మనం ఎందుకు ఇవ్వాలి? మన మీటింగ్ కి జనాలు వచ్చిర్రు కదా, వాళ్ళకి పంచాలే. అరే సుల్లిగా వాళ్ళు అభిమానంతో వచ్చిర్రు కదరా. అభిమానం కాదు, లౌడ కాదు, ఎవడో మన కార్యకర్త గాడు పేర్లు రాసుకొని చీటిచ్చిండంట. ఇప్పుడు పైసలు ఇవ్వకపోతే నీ పిచ్చలు కోసుకొని తీసుకుపోతారంట. అమ్మ బాబాయ్ మీటింగే ఫ్లాప్ అయిందంటే పైన ఈ పైసల బొక్కేంద్రా. ఏమో అన్నా తెలియదు. మాక్కడే ఏదడిగినా తెలియదు అంటున్నావు. ఆడెవడో మనల్ని ఒడగొడుతుంటే నువ్వు ఆతులు విక్కుంటున్నావా? పోయాన్ని పట్టుకో. అన్ని ఎట్లైనా పట్టుకుంటా, బొంగులా గుడిపేస్తా. ఎప్పుడు పట్టుకుంటావురా? ఎప్పుడు పట్టుకుంటావు? నేను 2 లక్షలు ఓడిపోయినాక పట్టుకుంటావా? అరే అతుగా మళ్ళా 20 లక్షలు అడిగి మస్తు గుద్ద దెంగినవరా. నా టార్గెట్ 20 కోట్లు బే. 20 కోట్ల ఎట్లొస్తాయి బే? అరే ఆనంద్, ఆ ప్రదీప్ గాని మొడ్డగొడపనికే ఎవరినో పెట్టుకున్నావంట కదా. అవు పెట్టుకున్నా, ఆడి పేరు ఆతుగాడు. ఆడు ప్లాన్ వేస్తే ఎవరైనా మొడ్డ ఉడవాల్సిందే. జరా నెంబర్ ఇరా. నా పొజిషన్ లీడరు సిద్ధార్థ్ యాదవ్ గాని మొడ్డగొడిపేది ఉంది. హలో ఆతుగాన్వా? అవు ఆతుగానే. ఎవరు మాట్లాడేది? నా పేరు ప్రశాంత్ పట్టిలో, నేను ఉప్పల్ నియోజకవర్గంలో నిలబడుతున్నా. చెప్పన్నా, ఎవరిని బైగన్లో కలపాలి? సిద్ధార్థ్ యాదవ్. 50 లక్షలు పంపు. సగం ఇప్పుడిస్తా, సగం పన్నెండుకిస్తా. చూసినావారా హోలే, పైసలు ఇట్లా వస్తాయి. అమ్మా అయ్యా చెప్పండి, మా ప్లేట్ గుర్తుకు ఓటు వేయలే అనుకో చెప్పుతాను కొడతాం. గుద్ద ముసుకొని మా సిద్ధార్థ అన్నని గెలిపియాలి. అరే సుల్లిగా, పైసలు వసూలు చేయనీకి వచ్చినావా, ఓటు అడగనీకి వచ్చినావా? ఇది సిద్ధార్థ అన్న స్టైల్ రా. ఓటు అన్నకే వేయాలి. వేయలే అనుకో నీ ఇంటికి వచ్చి మరి గుద్దవాళ్ళు తింటాం. ఒసై లంజముండా, ప్లేట్ గుర్తుకే ఓటేయాలి. మీ ప్లేట్ పార్టీ ముఖంలో చెప్పు. మీ ఎమ్మెల్యే గారు రాని అప్పుడు చెప్తాం. మా ఎమ్మెల్యే ఆతు కూడా వీకలేరు మీరు. మా అన్న ఎవరనుకున్నావు? సిద్ధార్థ అన్న, సిద్ధార్థ్ యాదవ్. లంజోడక వేయకపోతే ఏం చేస్తావురా? వేయలే అనుకో నీ మొగుని సుల్లి కోసం. అమ్మ బాబాయ్ అలే అతుగా గల్లీ గల్లీకి పోయి ఎమ్మెల్యే గాని పేర్లు కలాప్ చేసినాంలా. ఇప్పుడు ఆడు జనాల మధ్య వచ్చాడే లేట్. సిద్ధార్థ్ అన్న జిందాబాద్. సిద్ధార్థ్ అన్న జిందాబాద్. అమ్మా ఓటు ప్లేట్ గుర్తుకే వేయాలి, సరేనా? లంజోడక వేయకపోతే ఏం చేస్తావురా? ఓటేమని అడిగితే తిడతావేందమ్మా? నీ కోట వేయకపోతే నా మొగుడు సుల్లి కోస్తా అంటారు. నా మొగుడు టచ్ చేసి చూడరా. నీ సుల్లి కోయకపోతే నా పేరు పద్మజనే కాదు. అమ్మ బాబాయ్ సుల్లికొస్తాని నేనెప్పుడు చెప్పినా? మీ కార్యకర్తలు వచ్చి చెప్పిర్రు బే. గుద్ద ముసుకొని దెంగేటికెళ్ళి, లేకపోతే చెప్పుతో దెంగుతా.
ఎవడ్రో నా గురించి బ్యాడ్ గా ప్రచారం చేసిండు. ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమేరా. నిన్ను నీ పార్టీని నెక్స్ట్ ఎపిసోడ్ లో మొత్తం మొడగొడిపేస్తా. అరే ఎవర్రా కార్యకర్త జనాలు ఓటు వేయకపోతే సుల్లిగొస్తా అన్నాడు. ఏమో అన్నా తెలియదు. అరే మా అక్కడే వాడెట్లా ప్రచారం చేసుకుంటా పోతే ఏడవైనా జనాలు నా గుద్ద వాళ్ళు దింగుతారు. మన తన చాలా మంది కార్యకర్తలు ఉన్నారు, ఎవరినని పట్టుకోవాలి? అరే సుల్లిగా ఆ ఏరియాలో పోయి సీసీ కెమెరాలు చెక్ చేయి, అడెవడో తెలుస్తుంది. హలో, అరే సిద్ధార్థ్ యాదవ్, నిన్ను కూడా ఎవడో మొడ్డగొడిపినట్ట కదా? అంటే నిన్ను కూడా ఎవడైనా కొడిపిండా? అవరా, జనాల ముందు నన్ను మొత్తం బ్యాడ్ చేసి వడదెంగిండు. అంతేకాదు నా మైక్ లేదో చిప్ పెట్టి మొత్తం మొడ్డగొడిపోయిండు నన్ను. ఆడు పక్కా బ్యాట్ గుర్తోడేరా. మన ప్లేట్ గుర్తుని బొంగలో గుడిపనికి స్కెచ్ చేసిండు. అని పట్టుకోకపోతే మనం ఎప్పటికీ ఎమ్మెల్యే కాలేం. దొరుకుతాడు ఎడవారిపోతాడు. దొరకంగానే అని పిచ్చలు కోసేద్దాం. అరే అతుగా వాళ్ళు మనం తిరిగిన ఏరియాలో సీసీ కెమెరాలు చెక్ చేస్తే మనం ఎవరో తెలిసిపోతుంది కదరా. అరే హౌలే, నన్ను కూడా నీ లెక్క హౌలేగానే అనుకున్నావా? మనం పోయిన ప్రతి ఏరియాలో ఉన్న సీసీ కెమెరాల వైర్లు ముందే పీకేసిన. అంటే మనం సేఫే. అరే అతుగా, నీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి? మన బ్యాట్ గుర్తుల పార్టీ ఫండ్ మొత్తం ఒక రైస్ మిల్ లో ఉందని తెలిసింది. మొత్తం 500 కోట్లు. 500 కోట్ల? అరే సుల్లిగా ఇప్పటి సంది లక్షలా కాదు, నువ్వు కూడా కోట్లలో అడుగు. ఇంకా అడుగుడేంద్రా, అవి దెంగిపోవాలి. అమ్మ బాబాయ్ దెంగిపోతావా? ఎందుకు? ఎందుకంటే ఆ పైసలతోని కొన్ని ఎమ్మెల్యే చేసేది ఉంది. ఎవరిని బే? ఎమ్మెల్యే ఆతుగాడు. అరే సుల్లిగా నువ్వు ఎమ్మెల్యే అవుతావా? ఎస్, ఇండిపెండెంట్ గా నిలబడుతున్నా. మీకు తెలియకుండా ఆల్రెడీ ఎప్పుడు అప్లికేషన్ పెట్టేసినా. ఇప్పుడు నెక్స్ట్ ఎమ్మెల్యే అవ్వుడే. నువ్వు ఎమ్మెల్యే ఏం పిక్తావురా? యూత్ కూడా పాలిటిక్స్ లో రావాలి. అది ఎవడో ఒకటి మొదలు పెట్టాలి. నేను మొదలు పెడుతున్నా అంతే. అలే చుల్లిగా, నువ్వు ఎమ్మెల్యే అయితే బిజీ అయిపోతావు. నువ్వు బిజీ అయిపోతే మన ఎంటర్టైన్మెంట్ ముద్దగులొచ్చది. అరే పిత్తుగా, ఎమ్మెల్యే అయితే మస్తు బెనిఫిట్స్ వస్తాయి బే. మస్తు దెంగిపోవచ్చు. ఏదైనా కేసు అయినా ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు, ఎవరు టచ్ కూడా చేయలేడు. అవురా, మన గ్యాంగ్ కి కూడా పొలిటికల్ పవర్ ఉంటే అందరినీ మొడ్డ ఉడిపోవచ్చు. నేను గెలవాలంటే సైలెంట్ గా ప్రచారం చేయాలి. సైలెంట్ ప్రచారమా? ఇట్లా షోర్ షరాబా లేకుండా గమ్మున ఇంటింటికి పోయి అన్ని పార్టీల మీద దుమ్మెత్తి పోయాలి. నా గురించి డబ్బా కొట్టాలి. అరే అతుగా, జనాలేమన్నా చూతేగల్లా మనం చెప్పింది నమ్మనికే? మనకంటే ఎక్కువ మనం ఇచ్చే పైసలే మాట్లాడతాయి బే. అరే మొడ్డగా, అందరు పైసలు వంచుతారు, మనం కూడా పైసలు వంచుతాం. అందులో కొత్త ఏముంది? ఓటుకి ముందు మనిషికి 5,000, గెలిచిన తర్వాత మనిషికి 10,000 ఇస్తామని పేర్లు రాసుకోవాలి. ఇస్తామన్న గ్యారంటీ కూడా ఇయ్యాలి. అన్ని పైసలు వంచాలంటే మస్తు పైసలు కావాలి బే. మరి అందుకే 500 కోట్లు మనం దెంగిపోయేది. కానీ ఎంత సైలెంట్ గా ప్రచారం చేసినా బహిరంగ సభ పెట్టండి వర్కౌట్ కాదు. ఆ సభ ప్రచారం చేసే లాస్ట్ డేలో పెడదాం. అప్పుడు అందరినీ మ్యానిపులేట్ చేయొచ్చు. అరే అతుగా, నీ నెక్స్ట్ ప్లాన్ ఏంద్రో? మొడ్డ గుడిపేస్తా. ఎట్లా? ఇంటింటికి ప్రచారం చేసి మొత్తం బైగన్లా కలిపేస్తా. నా గురించి గట్టిగా డబ్బా కొట్టు, సరేనా? ఎట్లా డబ్బా కొడతా అంటే డబ్బాని చినిగిపోవాలి. ఆ చూతే గాని ఫ్యూచర్ కనిపిస్తుంది నాకు. అలే అతుగా, మనం పచ్చలెప్పులు దెంగిపోదాం. ఇవాళ నైటే దెంగిపోదాం రా. రేపటి సొంతే ప్రచారం స్టార్ట్ చేయాలి. ఎలక్షన్స్ దగ్గర పడ్డాయి కదా. అరే పిత్తుగా, లోపల పోయి ఈ స్ప్రే కొట్టి గట్టిగా ఒక పిత్తు విత్తు, అందరు బేవష్ అయిపోతారు. ఈ పిత్తుగాని పవలేతో పిత్తి చూపించా. మొద్ద కుల్చిల్లు చుల్లిగాళ్ళు. అరే ఈ కిరణ్ సుల్లిగాడింది ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు. ముందే గోదాంలా 500 కోట్లున్నాయి. అరే ఇల్లేంది ఇట్లా వండుకోర్రు? అరే కిరణ్, లేవురా మాక్కడే లేవు. నమస్తే ఆనందన్న, ఏంది ఇట్లా వచ్చినావు? అరే సుల్లిగా, గోదాంలో పైసలకి కాపలాగాయరా అంటే గుద్దలో దాగి వండుకుంటావా? ఏమో అన్న, సడన్ గా ఏదో పెళ్లిన సౌండ్ వచ్చింది, గబ్బులేసింది. గబ్బులేసిందో? అవు, మస్తు కంపు దెంగింది. తర్వాత ఏమైందో తెలియదు. ఇప్పుడు నువ్వు వచ్చి లేపినావు. అరే సుల్లిగా, మన పైసలు సేఫే కదా? ఇక్కడికొచ్చి దెంగిపోయినంత గుద్దల్దా ఎవ్వరికి లేదు. అయినా ఏ పైసల సంచి ఎక్కడుందో నాకు తప్ప ఎవరికి తెలియదు. నీ ఓవర్ కాన్ఫిడెన్స్ గుద్దలా మొడ్డ, ఫస్ట్ పోయి చెక్ చేయి. అయ్యా, ఈడొక పైసల సంచి ఉంటే గాయపోయింది. గాయపోయిందా? అరే సుల్లిగా, ఎవరికి తెలియదన్నావు, ఎట్లా దెంగిపోయిండు? అన్నా, మన గోదాంలో పైసల సంచి ఒక్కట్లేదు, అన్ని గాయపోయినాయి. అమ్మ బాబాయ్ ఎవడ్రా మా పైసలు దెంగిపోయింది? ఆతుగానికి సందు దొరికితే ముడ్డ ఉడిపేస్తాడు మొత్తం. ఎమ్మెల్యే ఆతుగాడు జిందాబాద్.
హలో అన్నా, రేపు ఇంటింటికి పోయి ప్రచారం చేయాలి, పైసలు పంపు. లేవురో. లేవ్వా? అరే ఏమన్నా ఆయన టైంలో పైసలు వంచకపోతే ఎట్లా గెలుస్తావు? జర్ర 2 రోజులు ఒప్పిక పట్టు, అరేంజ్ చేస్తా. ముడ్డగాళ్ళు భికారిగాళ్ళు అయ్యర్రు, మనకిదే మంచి మోక. అమ్మా, అయ్యా. నువ్వా సుల్లిగా మళ్ళెందుకు వచ్చినావు? సారీ అమ్మా, పోయినసారి కావాలని తిట్టలే. ఆ ఎమ్మెల్యే ఆనంద్ గాడు ప్రజలను తిట్టి ఓట్లు అడుగుమన్నాడు, అందుకే తిట్టినా. అయితే ఏంద్రా ఇప్పుడు సారీ చెప్తే నేను ఓకే అయిపోతా అనుకున్నావా? గుద్దా మూసుకొని దెంగేయి. ఆడు మంచోడు కాదని ఆయన పార్టీ వదిలేసిన. బ్యాట్ గుర్తోళ్ళు, ప్లేట్ గుర్తోళ్ళు అందరు పెద్ద దొంగ పూకోళ్ళు. మరి మంచి పూకోడేవాడు? గుణపం గుర్తోడు, పేరు ఆతుగాడు. గుణపం గుర్తోడా? కొత్తగా వింటున్నా. అవు, మార్కెట్ లో కొత్తగా వచ్చిండు. మాతో నన్ను గెలిపియండి, మీకు మంచిగా చేస్తాడు. ఎవరికి పడితే అలా ఓటేయాలంటే మొడ్డవి వేయం. అతన్నది చాలా పెద్ద గుండె. ప్రచారంకి 5,000 వంచుతుండు. అన్న గెలిచిండనుకో ఇంకా 10,000 గిట్లు ఇస్తాడు. నిజంగా ఇస్తాడా? ఒకవేళ ఇస్తే నా ఓటు కూడా ఆతుగానికి గుద్దుతా. 10 తారీఖుకి పెద్ద బహిరంగ సభ ఉంది, వస్తే అప్పుడు కూడా 5,000 ఇస్తాం. అంకుల్, గుణపం గుర్తుకే మీ ఓటు. గుణపమో? గుద్దలో దించుతారా గుణపం? అవు, ఇన్ని రోజులు ప్రజల గుద్ద దెంగిన ఆ పాత పార్టీల గుద్దల గుణపం దించుతాం. ముందు అందరు ఇట్లానే అంటారు, కానీ గెలిచినాక గుద్ద చూపిస్తారు. మార్పు రావాలంటే కొత్తోళ్ళు రావాలి. నన్ను గెలిపిస్తే నీకు పక్కా ఇల్లు కట్టిపిస్తా. నీ జేబులో 5 రూపాయలు లేవు గాని నువ్వు ఇల్లు కట్టిపిస్తావా? ఇగో 5,000 తీసుకో. నాకు ఓటేస్తే గెలిచినాక ఇంకో 10,000 ఇస్తా. ఇంకా నీకు పక్కా ఇల్లు కూడా కట్టిపిస్తా. ఇదేనా హామీ? కట్టిపియలే అనుకో అప్పుడు ఉంటదిరా నీకు. అరే సుల్లిగల్లారా, 500 కోట్లు ఎట్లా గాయపోయినాయిరా? ఏం బిక్తురు బే మీరు? బయటోడైతే కాదన్నా, పక్కా మనోడెవడో దెంగిపోయిండు. నాకైతే నీ మీదనే అనుమానం ఉందిరా. సుల్లిగా అట్లాంటి నువ్వు కూడా దెంగిపోవచ్చు కదా. ఏ ఆపురిబే మీ మొడ్డల కొట్లాట. ముందే పైసలు పోయి నేను బాధపడుతుంటే మీరేమో చూతేగల్లక కొట్లాడుతుర్రు. పైసలు లేకపోతే పోటీ ఎట్లా చేయాలన్నా, మన పార్టీ గెలవాలన్నా, నేను సీఎం అవ్వాలన్నా మనందరి ఆస్తులు తాకట్టు పెడదాం. ఆస్తులు అమ్మాలన్నా, ఆస్తుల ముందే రోడ్డు మీదకి వస్తామన్నా. భయపడకుర్రిబే, మనం గెలిచినాక 10 రెట్లు దెంగిపోవాలి. సగం రాష్ట్రం తాకట్టు పెడదాం. ప్రభుత్వ భూములు అమ్ముకుందాం, ఇసుక అమ్ముకుందాం. అవి కూడా సరిపోకపోతే కొండలను పిండి చేసి కూడా అమ్మి పడదెందాం. ఆహా, అన్నిగనం అమ్మితే 10 రెట్లు కాదు, మన పైసలు మనకు 100 రెట్లు ఎక్కువ వస్తాయి. అరే అతుగా, పైసలు రెడీ అయినాయి, తీసుకొని ప్రచారం స్టార్ట్ చేయి. అమ్మ బాబాయ్. రెడీ అయినాయా? ఎట్లా రెడీ అయినాయి? మా ఆస్తులు తాకట్టు పెట్టినాం రా. మీ కాంట్లనా అస్సుల్లి. సరే అన్న, ప్రచారం చేస్తా. ఏంద్రా అతుగా, వాళ్ళు మళ్ళా పైసలు అరేంజ్ చేసుకుర్రా? అవురా, మా ఎక్కడేగాళ్ళు ఆస్తులు తాకట్టు పెట్టి మరీ అరేంజ్ చేసుకుర్రంట. అయ్యా, మళ్ళా ఆ పైసలు దెంగిపోవాలనా మనం? ఈసారి దెంగిపోనికే ఛాన్స్ ఉండదు బే, ఫుల్ సెక్యూరిటీ ఉంటది. మళ్ళా అన్ని ఎట్లా ముడగొడుతావురా? షార్ట్ సర్క్యూట్ చేసి అలా పార్టీ ఆఫీస్ ని మొత్తం తగలబెట్టి వరదంగాలే. పార్టీ ఆఫీస్ తగలబడితే అంటున్న పైసలు కూడా తగలబడిపోతాయి. వాళ్ళు గెలవద్దంటే ఇది ఒకటే దారి. రేయ్, ఈసారి ఎవ్వరు వండుకోవద్దు, ఎక్కడ పోవద్దు, మన పార్టీ ఆఫీస్ లోనే ఉండాలి. పైసలకి కాపలా గాయాలే. ఏమంటున్నా? అయ్యా, బిల్డింగ్ కి షార్ట్ సర్క్యూట్ అయింది, ఉరుకుర్రా బయటికి. నేను సీఎం కావాలన్న కోరిక ఇట్లా మొడ్డ గుడిచిందేందిరా? ఉన్న అసలు తాకట్టు పెట్టి రోడ్డు మీద పడ్డాం. లంజోడుకులారా, గెలిస్తే రాష్ట్రాన్ని దోచుకుందామని చూస్తారు. మీలాంటి వాళ్ళు గెలిస్తే రాష్ట్రం మొడ్డ గుడుస్తుంది. అందుకే నేను మిమ్మల్ని మొడ్డ గుడిపిన. అమ్మ బాబాయ్. ఈ బోర్డింగ్ లేంది, కట్అవుట్ లేంది, అందులో ఆతుగాడు ఉండేంది. అన్నా, ఆతుగాడు కూడా గుణపం పార్టీ పెట్టిండన్నా. ఆ సుల్లిగాడు పార్టీ పెట్టుడేంద్రా? మీ పార్టీ ఆ ప్లేట్ పార్టీ 2 మొడ్డ గుడిచినాయి కదా, అందుకాడు పెట్టుకోండు. ఇలా బహిరంగ సభ గిట్లుంది. బహిరంగ సభనా? ఆ మొడ్డగా పైసలు ఎడికలు వచ్చినాయి. ఊళ్ళో ఉన్న పొలం అమ్మిండంట. పొలమాముడు కాదురా, ఆడు మనల్ని పిచ్చిపుకొని చేసిండు. ఎమ్మెల్యేకి నిలబడాలంటే ముందే అప్లికేషన్ ఇవ్వాలి. అంటే ఆ సుల్లివాడు అప్లికేషన్ ఇచ్చినాక కూడా మనతో డీల్ పెట్టుకోండు. సరే అన్న, నేను మీటింగ్ పోతున్నా. అతన్నా నన్ను కూడా అలా పార్టీలో చేర్చుకోండు. అరే అత్తుగా, మా పైసలు దెంగిపోయింది నువ్వే అని నా అనుమానం. సోదరి సోదరమన్లారా, ఇప్పటిదాకా ఉన్న లీడర్లు సామాన్య ప్రజల గుద్ద బాగా దెంగిర్రు.
కానీ మా పార్టీ గుణపం పార్టీ దొంగపూకుల గుద్దల గుణపం దించి ప్రజలకు మంచి చేస్తామని హామీ ఇస్తున్నా. ఆతుగాడేంది, పార్టీ పెట్టుడేంది, ఇట్లా బహిరంగ సభ మీటింగ్ పెట్టుడేంది? నా పార్టీని గెలిపిస్తే అందరికి 100 గజాల జాగా ఇస్తానని హామీ ఇస్తున్నా. అరే సుల్లిగా, పబ్లిక్ ని చూతేయాలనుకుంటున్నావా? అంతమందికి 100 గజాల జాగాలు ఎడికెళ్ళిస్తావు? గవర్నమెంట్ జాగాలు చాలా చోట్ల వేస్ట్ గా వడున్నాయి. అండ్లకెళ్ళి కనీసం 1,00,000 మందికి ఇస్తానని హామీ ఇస్తున్నా. ఆహా, ఏం డబ్బా కొడుతున్నారా? నన్ను గెలిపిస్తే ఆడపిల్లలకు కాళ్ల పట్టీలు ఇస్తా, ముక్కు పుడకా ఇస్తా, ఇంకా పెళ్లి టైంలా తాలిబొట్టు కూడా ఇస్తానని సగర్వంగా చెప్తున్నా. ఆహా, అట్లయితే నా బిడ్డ కూడా బెనిఫిట్స్ వస్తాయి. ఇంకా మగపిల్లల విషయానికి వస్తే వాళ్ళకు ఒక సైకిల్ కూడా ఇస్తానని హామీ ఇస్తున్నా. ఆతు అన్నా, ఆతు అన్నా. ఇక నా పరిపాలన ఎట్లుంటదో ముందు ముందు చూపిస్తా. ఉట్టి చూసి నవ్వి వెళ్ళిపోవడం కాదు, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా కొట్టండి.